అన్న కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన అనేది ఎలా ఉందన్న? బాగుంది ప్రజలకి. తర్వాత ఈ యూరియా కట్టల విషయంలో మన 9వ తారీఖున వైసీపీ అనేది ధర్నా చేసిందనే కానీ అది చేయకుండా రోడ్ల మీదకి వచ్చి అరుచుకుంటూ ఆగమాగం చేసుకుంటూ వెళ్ళారు. కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా యూరియా వచ్చిన ప్రతి ఒక్కరు ఎకరానికి 2 కట్టల కాడకు పంచుతున్నాం. అంటే గతంలో చూస్తే అసలు అంతా అరాచకం అని చెప్పేసి జగన్ గారు ఈ ప్రభుత్వం రాగానే కేటాయించారు. ఈ ప్రభుత్వం మీద అసలు నిజంగానే అరాచకం చేస్తుందంటారు ఈ ప్రభుత్వం? ఒకటి అరాచకం చేసిందంటే అది జగన్ పాలనలోనే. టీడీపీ పాలనలో వైసీపీ లేదు, టీడీపీ లేదు, అందరికీ ప్రతి ఒక్కరికి బస్ ఫ్రీ. ఇప్పుడు ఆడవాళ్ళకి బస్ ఫ్రీ, సూపర్ 6 పథకాలన్నీ ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం. అంటే గతంలో కూడా ఆయన పథకాలు పెట్టారు, అన్ని పథకాల్లో నచ్చింది. ఈ ప్రభుత్వంలో ఏం నచ్చింది మీకు? ఇప్పుడు గత ప్రభుత్వంలోనేమో సచివాలయానికి వచ్చి టీడీపీ నాయకులు కూర్చొని టీడీపీ వాళ్ళకి ఆపండి, ఓన్లీ వైసీపీలకు వచ్చేయమనే వాళ్ళు. ఇప్పుడు అట్టా లేదు. రైతుకి వచ్చి ఎవరికైనా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పి పైన సీఎం చంద్రబాబు గారు చెప్పారు. ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి సూపర్ 6 పథకాలు ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరికి సూపర్ 6 పథకాలు వస్తున్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేస్తున్నారంటారు అధికారంకి వచ్చిన దగ్గర నుంచి? చేస్తున్నారు. ఏంటి మీకు నమ్మకం? ఏం గమనించారు? ఇప్పుడు సీసీ రోడ్లు కానించి కానివ్వండి, తర్వాత అమరావతి డెవలప్ కానివ్వండి, 65 దాకా డెవలప్ అయింది అమరావతి. అంటే అసలు మీ గ్రామంలో కానీ మీ ఎమ్మెల్యే పనితీరులు కానీ అసలు ఏమైనా రోడ్ల విషయాల్లో కానీ ఏమైనా పట్టించుకుంటున్నారంటారా? ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే 100కి 90% వేమూరు నియోజకవర్గంలో 100కి 90% పనులు పూర్తిగా అయిపోయినాయి. అంతకుముందు గుంటలో నీళ్లు ఉండేవి, దాంట్లో నాటు వేసుకోవచ్చు అని గోలగోలుగా ఉండేది. అలాంటిది శుభ్రంగా సిమెంట్ రోడ్లు కానించి, సీసీ రోడ్లు కానించి, తర్వాత ఇంట్లో ఇళ్ళ స్కీములు లేవు పోయినసారి, ఇప్పుడు ఇళ్ళ స్కీములు ఉన్నాయి. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మెయిన్ కారణాలంటే అసలు ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారికి ఎనీ టైం అందుబాటులో ఉంటారు. మా ఎమ్మెల్యే గారు ఆనందబాబు అన్న అయితే మాకు అసలు ఇప్పుడు ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు, ఏ టైంలో ఫోన్ చేసి స్పందించి ఏంద్రా మీ సమస్య అని చెప్పి ఏ ఊరికి ఏం కావాలనేది ప్రతి ఊరికి దానికి సంబంధించి కేటాయించి పనిచేసి పెడతాడు. అంటే వీళ్ళు అధికారంకి వచ్చిన దగ్గర నుంచి ప్రజల వైపు చూస్తున్నారంటారా? పై వైపు చూస్తున్నానే కానీ ప్రజలు మనుషులు అనేది గొప్పగా చెప్పగలుగుతాం. అంటే అధికారంకి వచ్చిన దగ్గర నుంచి ఆ పనితీరు కానీ మీకు కొన్ని కారణాలు నచ్చడం అనేది ఏంటి? ఈ పని చేస్తే మాకు ఇది నచ్చింది పలాంది అని చెప్పేసి కొన్ని విషయాలు చెప్పండి. ఇప్పుడు బస్ ఫ్రీ పెట్టారుగా, ఆడవాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రాష్ట్రం మొత్తం ఎక్కడైనా తిరగవచ్చు. తర్వాత మొన్న యూరియా కొడతాను వైసీపీ గోల్ చేసింది, యూరియా చక్కగా ఉండింది. మళ్ళీ 18,500 అమ్మ ఒడి వేశారు. తర్వాత రోడ్లు కానీ, ఈ సూపర్ 6 పథకాలు, పెన్షన్లు కానీ గెలవంగానే 4,000 పెన్షన్ పెంచాడు, వికలాంగులు 15,000 పెన్షన్ చేశాడు. అంటే అసలు మీరు ఇప్పుడు ఇన్ని పథకాలు చెప్పారు కదా, అయ్యే పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, మరి ఆయన చేసిన పనితీరు ఎందుకు నచ్చలేదు మీకు? జగన్ గారు ఏం చేశారంటే ఒక్కసారి 1000 పెంచుతానని చెప్పి సంవత్సరం 250 కాళ్ళకి 3,000 పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. అదే బాబు గారు గెలవంగానే పాత 3 నెలలు ఇప్పుడు కూడా కలిపి 7,000 రూపాయలు ఒకసారి వేశారు. 1,000 రూపాయలు పెంచాడు ఎంపటిని పెంచి 3,000 దాన్ని 4,000 చేశాడు. జగన్ గారు 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. బాబు గారు గెలిచిన నెలలోనే. ఓవరాల్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలంతా హ్యాపీగా ఉన్నారంటారా? నాకు తెలిసి 100కి 95% హ్యాపీగా ఉన్నారు. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన అనేది ఎలా ఉందండి? పరిపాలన 3 పూలు 6 కాయలుగా ఉంది. ఎందుకంటారండి? ఎందుకంటారంటే గత ప్రభుత్వం నుంచి నిందించాల్సిన అవసరం లేదు. ఈ గవర్నమెంట్లో ప్రతి వాళ్ళకి అన్ని సదుపాయాలు సమకూరుతున్నాయి. రోడ్లు లేని ప్రతి గ్రామంకి రోడ్డు సౌకర్యం కల్పించారు. మెయిన్ రోడ్లన్నీ కూడా గుంటలు పూర్తి చేసి చాలా రవాణా సౌకర్యం చాలా బ్రహ్మాండంగా చేసి పెట్టారు. అంటే గత ప్రభుత్వంలో మీకు ఏది నచ్చలేదు, అసలు ఎందుకు వద్దనుకున్నారు మీరు జగన్మోహన్ రెడ్డిని? ఆయన గవర్నమెంట్లో మాకు ఎక్కడ కూడా ఒక రవాణా సౌకర్యం అనేది రహదారులన్నీ పూర్తిగా పాడు చేశారు. చెప్పి పట్టే లేదు. కెనాల్స్, రైతాంగానికి ఉపయోగపడేటువంటి లైన్స్ కానీ ఏవి కూడా పూడికలు తీయలేదు. ఈరోజు సస్యశ్యామలంగా రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసే పనులకి, గవర్నమెంట్ చేసే సంక్షేమ పథకాలకి అందరూ చాలా సంతృప్తిగా ఉన్నారు. అంటే సార్, అప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పథకాలు పెట్టారు. మరి ఈ పథకాలకి ఆ పథకాలకి అసలు ఏంటి తేడా అనేది ఏం గమనించారు మీరు? పథకాలు అంటే ఇప్పుడు అమ్మఒడి అన్నారు. మొట్టమొదట కుటుంబం అంతమందికి అని చెప్పి ఒకరికే ఇచ్చారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్లో ఎంతమంది పిల్లలంటే అంతమందికి ఇచ్చారు. వాళ్ళు చాలా తృప్తిగా ఆనందంగా ఉన్నారు.
ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ అని పెట్టారు. ఏదో కొద్దిగా మంది యాంటీ గవర్నమెంట్ మైండ్ పెట్టుకున్నాళ్ళు మాట్లాడడం తప్ప ఎక్కువ మంది శాతం 90% మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. అప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అకౌంట్లోకి వేశానని అన్నారు. నిజంగానే ప్రజలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే వేశారంటారు, ఈ పథకాలన్నీ అమలు చేశారంటారా? అమలు చేశారంటే కొంతమట్టుకి అమలు జరుగుతుంది, కొంతమట్టుకి అమలు అది కూడా పూర్తి కాదు. మాలాంటి వాడు ఉద్దేశం ఏంటంటే బట్టలు నొక్కుతున్నా అంటున్నాడు. నువ్వు ఎంత నొక్కేది ఎవరు తెలియదు, అక్కడ ఎంత అప్పులు తెస్తున్నావో ఎంత నొక్కుతున్నావో నువ్వు ఎంత నొక్కుతున్నావో తెలియదు అనే ఆలోచనలో మేము ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికీ ప్రజలు నమ్ముతున్నారంటారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు? వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు కూడా నమ్మటానికంటే అతను చేసుకుంటున్నాడు. ఈరోజు కూడా ఒకటి కూడా నిజం అనేది చెప్పరు. ఇప్పుడు కూడా ప్రతి వాడి మీద బురద జరగటమే తప్ప గవర్నమెంట్కి సలహాలు ఇవ్వాల్సింది పోయి చేసే మంచి కార్యక్రమం కూడా ఇది బురద కార్యక్రమం తప్ప ఉండేది లేదు. ఆ సాక్షి పేపర్ ఒకటి పెట్టుకొని అన్ని అబద్ధాలు తప్ప ఉండేది కాబట్టి అది దానికి జనంలో ఇంతకుముందు కొంచెం సానుభూతి ఉన్నది కూడా ఆ సానుభూతి పోగొట్టుకుంటాడు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు రైతులు నష్టపోతున్నారు, కనీసం యూరియా కూడా దొరకడం లేదు అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? యూరియా దొరకటం లేదు అనే మాట వీళ్ళకి ఏదో ఒక ఆయుధం కావాలి కాబట్టి దాన్ని వెళ్తారు. ఎక్కడే లేదు, వాళ్ళు తృప్తిగా పట్టులో కొద్ది గొప్ప వచ్చినప్పుడు ఈ రైతుల్లో కూడా కొంతమంది ఏం చేస్తారు, కొంత దళారులు అంటే చేరి 10 గంటలు 20 గంటలు తీసుకెళ్తారు, ఇంకొకటికి అందదు. అలాంటి చదువు ఎక్కడ ఒకడో నాకు దొరకలేదంటారో అది పట్టుకొని పేపర్లు తీసుకోవడం అలా చేస్తున్నారు. కానీ దాని విషయంలో కూడా రైతులు అసంతృప్తిగా లేరు. అలానే చూసుకుంటే రైతులకు ఈరోజు ఏ ధాన్యమైనా కానీ గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వైపు వెళ్తున్నారు. నిజంగానే గిట్టుబాటు ధర లేదంటారా? గిట్టుబాటు ధర లేదనేది ఒట్టి మాట. ఎక్కడ ఆయన గిట్టుబాటు, ఆయన గవర్నమెంట్లో ఎట్లా ఉంది, ఈ గవర్నమెంట్లో గవర్నమెంట్ వచ్చినాక అమ్మినాక 24 గంటలు డబ్బులు వచ్చాయి. రైతుకి 24 గంటలు డబ్బులు ఇచ్చారు. మరి అలాంటప్పుడు గిట్టుబాటు ధర లేదు, గవర్నమెంట్ ఏం చేయట్లేదు, కలబలి మాటలు చెప్పుకుంటే ఎట్లా? ప్రజల్లో అసంతృప్తి అయితే లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటారు? ఎందుకంటే అది అధికారం కోల్పోయిన తర్వాత ఏమైనా చెప్తారు. ఇప్పుడు ఆయన కేవలం అధికారము ఆలోచన తప్ప ప్రజల సంక్షేమము అభివృద్ధి, అసలు రాష్ట్ర అభివృద్ధి అనేది లేదు. ప్రతి ఎడ్యుకేటెడ్ కానీ కొంచెం సామాన్య మానవుడికి అందరూ అర్థం చేసుకున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి ఎక్కడ ఉంది? ఏమైనా ఒక ఇండస్ట్రీ వచ్చిందా? ఏమైనా ఉద్యోగం కల్పన ఉందా? ఏమీ లేదు కదా. దానివల్ల ప్రజల్లో కానీ ఎవరికి అసంతృప్తి లేదు. ఈ కూటమి గవర్నమెంట్ మీద చాలా ఆనందంగా ఉన్నారు. ఈసారి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలు చక్కగా గెలిపించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రారంటారా? సమస్య లేదు, కేవలం అతను చేసుకున్నది. ఈరోజు కూడా మార్పు లేకపోతే అతను మార్పు అనేది లేదు. కులమతాలు రెచ్చగొడతాం, గ్రూపులు రెచ్చగొడతాం. బాబాయ్, కూటమి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు ఏంటి తేడా? అంటే వైసీపీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అనేది ఏం గమనించారు? చాలా తేడా ఉంది. దీనిలో సోబరిస్ పథకాలు అనేది అన్న మాట ప్రకారం మొత్తం అమలు చేస్తున్నాడు. ఇప్పుడు వరకే శ్రీశక్తి పథకం పెట్టాడు, అమ్మఒడి తల్లికి వందనం వేశాడు, అన్నదాత సుఖీభావ వేశాడు, శ్రీశక్తి పెట్టాడు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు. మంచిగానే ఉంది. దాని మీద ఇది చాలా బెటర్ అనిపిస్తుంది. అంటే గత వైసీపీ ప్రభుత్వాన్ని అసలు ఎందుకు వద్దు అనుకున్నారు మీరు? అది ప్రజల్లో చైతన్యం అనేది తీసుకురావాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారంటే చైతన్యం తీసుకొస్తున్నాడు మన ఎంప్లాయీస్ చైతన్యం తీసుకొస్తున్నాడు. అంతా బాగుంది. ఈ యూత్ బాగుపడే అవకాశాలు తీసుకొస్తున్నాడు. కంపెనీలు అనేది అతను పోగొట్టాడు, ఈయన తీసుకొస్తున్నాడు. అంటే ఆయన కంపెనీలు ఎందుకు తేలపోయారంటారు జగన్మోహన్ రెడ్డి గారు? పోయాడంటే మూర్ఖత్వంతో పోయాడు. ప్రభుత్వం మంది తెచ్చే అంత తెప్పోతే అంత అనే లెక్కలో పోయాడు. ఈయనేమో ఆలోచించి అందరినీ తీసుకొస్తున్నాడు. అంటే మళ్ళీ అధికారంలోకి మేమే వస్తామని జగన్ గారు అంటున్నారు కదా, అసలు ఏందంటారు? అధికారంలోకి వస్తారంటారా? ఆడేం కాదు. సూపర్ పథకాలు ఇవన్నీ అమలు ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా అమలు చేసేస్తే సూపర్ పథకాలు నెరవేరినట్టేను. అది అధికారం అనేది అసమ్మో రాదు. జగన్ గారు అసలు మళ్ళీ సీఎం అవరంటారా? అవలేడు. తల్లగిందులైనా అవలేడు. ఏంటంటారు తేడా అనేది ఏంటి? ఎందుకు అవ్వడం అంటారు? అంటే ఆయనకి ఈయనకి చాలా తేడా లేదు. ఆయన ఆలోచిస్తున్నాడు, భవిష్యత్తు ఆలోచిస్తున్నాడు. ఆయన భవిష్యత్తు ఆలోచించకుండా ఏదో అదే ప్రభుత్వం అదే మూర్ఖత్వం అన్నట్టుగా చేశాడు. అంటే గతంలో ఆయన కూడా నేరుగా అకౌంట్లోకి వేశారు కదా డబ్బులన్నీ. అకౌంట్లోకి వేసాడంటే అప్పుల పాలు చేసేసాడు. ఇటువంటి కంపెనీలు తెచ్చి నువ్వు అప్పులు చేసినా ఇబ్బంది లేదు. కంపెనీలు లేకుండా ఏం లేకుండా అప్పులు తెచ్చి చేస్తే అంత ప్రజల మీద భారం పడతా. అది ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన? చాలా బాగుంది. ఎందుకు బాగుందంటారండి? ఎందుకేమంటే చేసే పనులు బాగున్నాయి. పైగా ఈ సూపర్ 6లో 4 కార్యక్రమాలు ప్రస్తుతానికి రన్ అయినాయి.
ఇంకా 2 కార్యక్రమాలు ఉన్నాయి, అవి కూడా తొందరలో ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఇబ్బంది లేదు. గతంలో ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు ప్రధానంగా మీరు ఏం గమనించారు? గత ప్రభుత్వంలో అంతా దాచుకోవటము కార్యక్రమం, ఒక రోడ్డు లేదు, ఒక మంచి లేదు, ఒక చెరువు, అన్ని చెరువులు తప్పితే మంచి అనేది లేదు. అట్లా రాష్ట్రాన్ని ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు కానీ ముందుకు తీసుకురాలేకపోయాడు. అందువలన ఈ కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో జనం గెలిపించగలిగారు. అది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాల్లో మేము ముందు చూపుగా ఉన్నామన్నారు. నిజంగానే 20 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లారు, వెనక్కి తీసుకెళ్లారు? వెనక్కి పోయిందని ఇందాకే చెప్పా. వెనక్కి పోయింది ఏ విషయాలు వెనక్కి వెళ్ళిందంటారు? అన్ని విషయాలు పూర్తిగా ప్రతి రంగంలో, అటు వ్యవసాయ రంగం కానీ, ఆర్థిక రంగం కానీ, మామూలుగా R&B రోడ్ల విషయంలో కానీ, స్త్రీ శిశు సంక్షేమంలో కానీ ప్రతి కార్యక్రమంలో వెనకబడిపోయారు. గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి పథకాల విషయంలో కానీ ఇవన్నీ అమలు చేస్తున్నారు, రైతులు పట్టించుకోవడం లేదని జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాల్లో చెప్పారు. నిజంగానే పట్టించుకుంటున్నారు రైతులు? రైతులు యూరియా లేదు అన్నాడు. యూరియా ఇప్పుడు విపరీతంగా వస్తుంది. 4 రోజులు ఆగితే యూరియా ఎవరు అడగరు. అలాంటి పరిస్థితి. దానికి ఇవాళ వాళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. అది రాంగు, అది కరెక్ట్ కాదు. దానివల్ల ఏంటి నష్టం ఆడికే జరుగుద్ది కానీ ప్రతి అంటారు కానీ మంచి అని అనరు. నువ్వు మంచి ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు కార్యక్రమం చేయి, అప్పుడు నిన్ను మంచి అంటారు. అంతేగాని ప్రతి కార్యక్రమం సన్నాసితనంగా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు ఎక్కితే ఎవరు వాటిని గమనించరు. దానికి ఎవరు భరోసాగా ఎవరు వాళ్ళకి. అంటే జగన్మోహన్ చెప్పినట్టు నిజంగానే రైతులు ఆత్మహత్య చేసుకోవట్లేదా? లేదు, చాలా తక్కువ. అది కూడా ఏంటి, ఒక రైతు ఉండాలనుకోండి, ఆయన అతి తెలివిగా చేసుకుని ఆత్మహత్య చేసుకోవడమే కానీ గవర్నమెంట్ పరంగా చేసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. అది మరి ఎందుకు అలా తప్పుడు ప్రచారం చేయాల్సి వస్తుందంటారు? చేయాల్సింటే ఈ కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి. అంతే. కూటమి ప్రభుత్వం బాగా చేస్తుందని ఎవరు అనుకోకుండా ఉండటానికి ఆ కార్యక్రమం చేస్తాం. అంటే మరి ఇదే సమస్యల్ని రేపు అసెంబ్లీలోకి వచ్చి ప్రజల ముందు మాట్లాడగలరంటారా? ఎవరు వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి రావట్లేరుగా. అసలు రావట్లేదు కదా, అసెంబ్లీకి రారు. ఏమండి, ప్రతిపక్షం హోదా ఎప్పుడు ఇస్తారు? 10% వస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఆయనకు వచ్చిన 18 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానంటే అర్థమైంది, ఆయనకి రావడానికి దమ్ము లేక రావటం. యువ నాయకుడు నారా లోకేష్ గారు పనితీరు ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉంది. అసలు రేపు కాబోయే ముఖ్యమంత్రి ఆయనే, తర్వాత చంద్రబాబు తర్వాత. ఆయన ఎదురు లేడు. ఒకప్పుడు ఈ తెలుగు ఏంటంటే అమెరికాలో చదువుకుని వస్తడం వలన కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ధారాళంగా మాట్లాడగలుగుతున్నాడు. ఇప్పుడు ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ అని. మరి లోకేష్ గారికి అంత అవగాహన ఉందంటారా? చాలా. వాళ్ళ నాన్నకంటే అంత రాకపోవచ్చు కానీ సరిసమానంగా లైన్ అవుతాడు. అంటే కనీసం తెలుగు మాట్లాడడం చేత కాదని చెప్పేసి ఎమ్మెల్యేలు అన్నారు కదా. ఇప్పుడు ఒకప్పుడు ఇవాళ కాదు. ఇవాళ బ్రహ్మాండం ఏది జరిగితే నీకు తెలుగులో బ్రహ్మాండం సమాధానం చెప్పగలుగుతున్నాడు. ఆయన వచ్చిన కొత్తలో చెప్పలేని పరిస్థితి. ఈ రోజా గీజా ఇవన్నీ అన్నారు కదా. ఇప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళందరూ అరెస్ట్ ఎందుకు అవుతున్నారు? తప్పు చేయబట్టేగా. చంద్రబాబు టైంలో ఏ ఆఫీసర్ అయినా అరెస్ట్ జైలుకి వెళ్ళాలా? ఇవాళ ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు? దేనివల్ల? ఆయన చేపించిన తప్పుల వల్ల. అది ఓవరాల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలంతా హ్యాపీగా ఉన్నారంటారా? హ్యాపీగానే ఉన్నారు. వీళ్ళే కాదండి, వైసీపీ ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ అంటే బయట చెప్పుకుంటే వాళ్ళకి మళ్ళా నాయకుడు ఏం చేస్తాడు అని ఒక భయంతో చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు స్త్రీ శక్తిలో ఆడాలు వెళ్తలేదా? వైసీపీ వాళ్ళు వెళ్తలేదా? ఇలా ఎంత ఆనందపడుతున్నారు వాళ్ళు. ఇవన్నీ ఏంటంటే చెప్పలేరు. చెప్తే ఏంటంటే మళ్ళీ వాళ్ళు వచ్చి పైన పడి ఏం చేస్తారు వాళ్ళకి భయం. అందుకంటే చేస్తాడు. ఇప్పుడు మొన్న ఏమండి, ఎప్పుడో సంవత్సరం నాడు ఎప్పుడో చనిపోయిన వాళ్ళకి అదేంటి ఏదో ఇతర కార్యక్రమాల వల్ల చనిపోయిన వాళ్ళకి పోయి ఏదో చేయబోయి ముగ్గురిని చంపాడు. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు సార్? పరిపాలన చాలా అద్భుతంగా ఉందండి. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు జరిగిన ఈ రాష్ట్రంలో జరిగిన అరాచకం అంతా ఇంత కాదు. ఆ అరాచకానికి ప్రజలు గుణపాఠం చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు. మరి సూపర్ 6 పథకం అనేది ప్రజల్లోకి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళటం మేము కార్యకర్తలుగా ఎంతో కష్టపడి కృషి చేసాం. అదేవిధంగా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 అనే పథకాన్ని క్రమేపీ ప్రజల్లోకి ఒక్కొక్కటిగా మరి ఈ యొక్క మ్యాక్సిమం
సంవత్సరాల కాలంలో దాదాపు 300 కార్యక్రమాలు పూర్తయినాయి. ఇంకా పూర్తి కావాల్సిన ప్రతి మహిళకి 18 సంవత్సరాలు పైబడి నెలకి 1500 నిరుద్యోగ వృత్తి, ఈ రెండు కూడా మరి దయచేసి నేను ఏమనుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ లోపు ఇస్తారని చెప్పేసి అని ఆశిస్తున్నాను. కూటమి ప్రభుత్వం చాలా అద్భుతంగా ప్రజలకు పరిపాలన చేస్తూ అమరావతిని, పోలవరాన్ని కూడా మరి సాధ్యమైనంత వరకు 2026-27లో పోలవరాన్ని కంప్లీట్ చేస్తారు. అదేవిధంగా అమరావతిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ అమరావతిలో కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి 2027 కల్లా 300 వర్క్ జరుగుతుందని చెప్పేసి అని ఆశ వ్యక్తం చేస్తున్నాము. సార్ అమరావతి నిజంగానే 5 ఏళ్ళలో కంప్లీట్ చేస్తారా? తప్పనిసరిగా 80% కంప్లీట్ అయిపోద్దని నా భావన సార్. అలానే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అసలు దానిపై మీ అభిప్రాయం అనేది అసలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా తన యొక్క తప్పుడు ప్రచారం ప్రజల్లో తీసుకెళ్ళాడండి. అది తెలుగుదేశం పార్టీ గమనించాల. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి పరిటాల రవీంద్ర గారు సునీత గారి హస్బెండ్ పరిటాల రవిని చంపింది జగన్మోహన్ రెడ్డి. ఆ హత్య తెలుగుదేశం పార్టీ గమనించాల. ఆ హత్య చేపించి తదుపరి 2-3 కూడా ఎవరికి గుర్తు తెలియని విధంగా చంపించడం జరిగింది. తద్వారా వాళ్ళ నాన్నగారికి మైండ్ డిస్టర్బ్ చేసి రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారిని కూడా ఇబ్బందులు పెట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తను ప్రచారం చేసుకుంటూ అది ఒక ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పేసి చేయటం, తద్వారా అతను చేసిన తప్పుడు ప్రచారం మరి రాజారెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క తమ్ముడు వివేకానంద రెడ్డి గారు మన వాళ్ళ బాబాయ్ గారిని చంపడం, అది మా తెలుగుదేశం పార్టీ మీద నిందలు అపనిందలు వేయటం జరిగింది. అన్ని తప్పుడు ప్రచారాలు, కోడికత్తి డ్రామా చాలా ఉన్నాయి. ఒక్కటి కాక ఒక్కటి కూడా ప్రజల్లోకి నిక్కచ్చిగా నేను చేశాను, ఇది చేయగలిగాను చెప్పడానికి కూడా ఆయన అర్హత లేదు. ప్రచారం స్టార్ట్ చేశారు. ప్రజల్లో అలజడి, దౌర్జన్యాలు ఇలాంటి సృష్టిస్తే మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. కానీ ప్రజలు ఆ విధంగా కోరుకోవట్లా, శాంతి సమాధానంతో ఉండాలని కోరుకుంటున్నారు. సార్ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయిని చంపారంటారా? 100% జగన్మోహన్ రెడ్డి గారు కాదేమండి, భారతి గారి కూడా హస్తం కూడా ఉందని నా భావన. ఎందుకంటే అది మనం ఉదాహరణగా మనం ఈ మధ్యన సినిమాలో కూడా చూసాం. మనం ఆ సినిమాలో కూడా ఏం జరిగిందో స్పష్టంగా మొత్తం ప్రజలందరికీ తెలియపరిచారు. బాబాయి జగన్మోహన్ రెడ్డి కార్యాలయం ముందు మేసం తిప్పి తొడగొట్టిన సందర్భం తను జీర్ణించుకోలేకపోయాడు. తద్వారా ఆ బాబాయిని కూడా అడ్డు తొలగించుకుంటే రాజకీయానికి ఇబ్బంది లేదనే భావనలో అతను అనంతపురం రాజకీయాన్ని చక్రం చెప్పాలనే భావనలో ఉన్నాడని చేశాడని చెప్పేసి నేను భావిస్తున్నాను. సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన అనేది అసలు ఏంటి సార్, ఎలా ఉందంటారు? కూటమి అనే వచ్చిన కాడి నుంచి పరిపాలన సూపర్ 6 అమలు పరుస్తూ ఒక్కొక్కటి న్యాయబద్ధంగా చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రధానంగా అసలు మీరు ఏం గమనించారు? గమనించింది ఏంటంటే మన ప్రజల యొక్క అవసరతలు గుర్తెరిగి న్యాయమైనటువంటి విధానంలో ప్రజల యొక్క అవసరతలు తీర్చేటువంటి ప్రభుత్వంగా ఉంది. చూసుకుంటే సార్ చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారెంటీలు సక్సెస్ అయ్యారని చెప్తున్నారు. మీకు నిజంగానే ఆ పథకాలన్నీ వచ్చాయంటారా? పథకాలు వస్తూ అన్ని పథకాలంటే వచ్చే అమలు పరిచయాల్లో వస్తూనే ఉన్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గారు రోడ్ల విషయాల్లో కానీ పెట్టుబడి విషయాల్లో కానీ ఎలా సహకరిస్తున్నారు మీకు? ట్రాన్స్పోర్ట్ విషయంలో మాత్రం రోడ్లు నెంబర్ 1గా చేశారు. గత ప్రభుత్వంలోనైతే రోడ్లు చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు చాలా బాగున్నాయి. సార్ గతంలో ఇదే ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే రోడ్లు వచ్చాయని చాలామంది చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల విషయంలో ఎందుకు పట్టించుకోలేదంటారు? రోడ్ల విషయంలో మరి ఎందుకు కేర్ తీసుకోలేదు అనేటువంటిది ఆ ప్రభుత్వానికే తెలియాలి. చాలా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో అప్పుడు రోడ్లు ఉన్నాయి. ఇప్పుడైతే అన్ని రోడ్లు రవాణా సౌకర్యానికి మాత్రం ఎలాంటి డోకా లేకుండా సస్యశ్యామలంగా ప్రజలు జర్నీ చేస్తున్నారు. సార్ అలానే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాల తర్వాత అధికారంకి వచ్చారు కష్టపడి. ఆయనపై మీ అభిప్రాయం అనేది అసలు ఏంటి? ఎన్డీఏలో ఒక కీలక వ్యక్తిగా ఉండి మొత్తం కలిసి ఎన్డీఏగా ఏర్పాటు చేయబడ్డ దాంట్లో కీలక పాత్ర వహించారు. సరే ఆయన వంతు ఇప్పుడు పంచాయతీ శాఖ తీసుకున్నారు. పంచాయతీ శాఖకి ఆయన తీసుకున్న పదవికి న్యాయం చేస్తున్నారంటారా? ఆయన తీసుకున్నటువంటి దానికి ఇటువరకు పంచాయతీలు సర్పంచ్ అయినటువంటికి ఆయనకి సిక్కుపవర్ ఉండేది కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పంచాయతీ ఎవరైతే సర్పంచ్గా ఉన్నారో వాళ్ళకి
పూర్తి సెక్స్ పవర్ ఇవ్వాలనేటువంటి అధికారంతో ఎన్డీఏ కొనసాగుతుంది. ఎక్కడున్నా కానీ కష్టంలో ఉంటే నేను ముందుంటా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాలు చెప్పారు. మీకు ఎక్కడైనా కనిపించింది అంటారా? ఏ సార్? కష్టంలో ఉంటే నేను ముందుంటానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాలు చెప్పారు. నిజంగానే ఉన్నాడంటారా? కష్టంలో ఉన్నప్పుడు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏది జరిగినా కానీ వెళ్తారు కదా సార్ న్యాయంగా. అట్టాగే స్పందిస్తున్నారు. థ్యాంక్ యూ సార్.